ఇంటర్నెట్, వైఫై అవసరం లేకుండా మొబైల్లోనే టీవీ చూడగలిగితే ఎంత బాగుంటుందో కదా. అయితే ఆ రోజు కూడా అతి దగ్గర్లోనే డైరెక్ట్ టు మొబైల్ D2M టెక్నాలజీ రూపంలో రానుంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఎప్పుడు వస్తుంది? ఈ వీడియోలో D2M టెక్నాలజీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం. ప్రతి సెకనుకు ఓ కొత్త టెక్నాలజీ మన తలుపు కొడుతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విప్లవం నడుస్తోంది. అరచేతిలో వైకుంఠంలాగా మొబైల్ ఫోన్లోనే ప్రపంచం ఉంటోంది. ఇలాంటి సమయంలో టీవీ కూడా మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తే ఎంత బాగా ఉంటుందో కదా. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాయి కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు. అయితే మన మొబైల్లో టీవీ చూడాలంటే మొబైల్ డేటా అయినా ఉండాలి. లేదంటే వైఫై కనెక్షన్ అయినా ఉండాలి. ఈ రెండూ లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు చూడగలిగితే అది ఇంకా బాగుంటుంది కదా. ఆ రోజు కూడా అతి దగ్గర్లోనే రానుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ తరహా మొబైల్స్ను తీసుకొచ్చేందుకు రెండు మొబైల్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గతంలో నోకియా పేరుతో ఫోన్లు తయారు చేసే HND సంస్థ ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్ ఇతరులతో కలిసి D2M ఫోన్లు మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. లావా ఇంటర్నేషనల్ సైతం D2M ఫీచర్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఈవెంట్ సమయంలో ఈ రెండు కంపెనీలు ప్రకటన చేసిన విషయానికి తెలిసింది. D2M సేవలను అందించడానికి HND గ్లోబల్ సంస్థ ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సింక్లేర్తో కలిసి మొబైల్ ఫోన్ను రూపొందించింది. లావా కూడా ఇన్-హౌస్ R&D టీంతో పాటు తేజస్ నెట్వర్క్స్తో కలిపి ఫీచర్ ఫోన్ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. మీడియాటెక్ MT6261 ప్రాసెసర్ శాంఖ్య రూపొందించిన SL3000 చిప్తో ఈ మొబైల్ పనిచేస్తుంది. టీవీ ప్రసారాల కోసం UHF యాంటెన్నా ఉంటుంది. 2.8 అంగుళాల QVGA డిస్ప్లే, 2200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది బేసిక్ ఫీచర్ ఫోన్. D2M టెక్నాలజీ అంటే ఏంటి? D2M టెక్నాలజీ అంటే డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. ఇది మొబైల్ ఫోన్లకు నేరుగా టీవీ ప్రసారాలను అందించే ఒక కొత్త టెక్నాలజీ. అంటే ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్ లేకుండానే మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలు చూడవచ్చు. మొబైల్ ఫోన్లలో FM రేడియో ప్రసారాల తరహాలో టీవీ కార్యక్రమాలు అందించడమే డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించారు. దీనికి వైఫై, ఇంటర్నెట్ వంటివి ఏవీ అవసరం లేదు. ఇప్పటికే పలు నగరాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. త్వరలో పెద్ద సంఖ్యలో ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనం టీవీల్లో DTH డైరెక్ట్ టు హోమ్ విధానంతో కార్యక్రమాలను చూస్తున్నాం. డిష్ యాంటెన్నాలు నేరుగా ఉపగ్రహాల నుంచి బ్రాడ్కాస్ట్ సంకేతాలను గ్రహించి సెట్ టాప్ బాక్స్కు చేరవేస్తాయి. సెట్ టాప్ బాక్స్ నుంచి టీవీ వాటిని గ్రహించి కార్యక్రమాలను చూపిస్తుంది. D2M టెక్నాలజీ కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో టీవీకి బదులు ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి పరికరాలు సంకేతాలను గ్రహించి నేరుగా కార్యక్రమాలను చూపిస్తాయి. ఈ పరిజ్ఞానంలో బ్రాడ్బ్యాండ్, బ్రాడ్కాస్ట్లు రెండూ కలిసి ఉంటాయి. ప్రాంతీయ టెలికమ్యూనికేషన్స్ వసతులు, కేటాయించిన స్పెక్ట్రమ్ సాయంతో నేరుగా డేటా సంకేతాలు మొబైల్ ఫోన్లకు అందుతాయి. D2M టెక్నాలజీ ఉపయోగాలు. D2M టెక్నాలజీని ఉపయోగించి టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్లకు అందించడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన టీవీ వీక్షణ అనుభవం లభిస్తుంది. పైగా D2M టెక్నాలజీతో టీవీ చూడటానికి ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్ అవసరం లేదు. మొబైల్ ఫోన్లలో టీవీ కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా టీవీ కార్యక్రమాలు చూడొచ్చు. అలాగే టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్లకు అందించడం వల్ల తక్కువ డేటా వినియోగం జరుగుతుంది. మన దేశంలో సుమారు 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కంటెంట్, ముఖ్యంగా విద్య, అత్యవసర హెచ్చరికల వంటి వాటికి ప్రభుత్వం D2M పరిజ్ఞానాన్ని వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫార్మేటివ్ వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.